హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన యేసు ప్రభువారు ఏమని చెప్తున్నారు అంటే, ఆయన మనకు ఎప్పుడు కూడా మన తలంపులు అనేవి ఆయన ఎప్పుడు కావలిగా ఉంటాను అని ఇక్కడ చెప్తున్నారు. అంటే మన తలంపులు అనేవి ఎప్పుడు ఆయన ఆధీనంలో ఉంటాయి. మనం ఎప్పుడు కూడా మనము ఏదైనా ఒక ఆలోచనలో పడిపోయి ఇంకా ఆలోచనలోనే అలాగే ఉండిపోతాము అనే విధంగా ఏమీ లేదు. దేవుడైన యేసు ప్రభువారు మన తలంపులను ఆయన గాడ్ చేస్తున్నారు అని చెప్పారు. ఆయన మన తలంపులకు కావలిగా ఉంటున్నారు. ఆయన మనకు ఆయన జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నప్పుడు మనము ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడైన యేసు ప్రభువారి వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి అంతే. అదే మనకు చాలా ఫుల్ అండ్ ఫైనల్. అదే మనకు ఎనఫ్. సో మనము ఓవర్ థింకింగ్ అనేది మనకు దేవుడైన యేసు ప్రభువారు రానివ్వను అని చెప్తున్నారు. సో మనము ఎప్పుడు కూడా ఆయన యందు విశ్వాసం కలిగి ఉండి మనం ఆయన వైపు చూస్తూ మనం ఆయనకు ప్రార్థన చేసి డెసిషన్ అనేది టక్కని తీసేసుకోవచ్చు. అది ఎప్పుడు కూడా ఓవర్ థింకింగ్ కిందికి రాకుండా అది మనకు ఇమ్మీడియట్గా మనకు కరెక్ట్ డెసిషన్ అనేది వచ్చేస్తుంది. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనము ఒక డెసిషన్ తీసుకోవడానికి మనము ఇది రైట్ అవుతుందో, ఇది రాంగ్ అవుతుందో, లేదంటే ఇలాగ చేస్తే ఈ విధంగా సక్సెస్ వస్తుంది, కొన్ని ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుందేమో, లేదంటే ఈ విధంగా చేస్తే ఫస్ట్లో కొన్ని సక్సెసెస్ వచ్చిన తర్వాత మనకు ఫెయిల్ అనేది రావచ్చు. సో ఇలాగ ఉంటే ఎలాగా అని మనము గంటలు ఒకే డెసిషన్ మీద ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండిపోవచ్చు. కానీ అలా కాకుండా మనం దేవుడైన యేసు ప్రభువారి వైపు చూసి మనం ఆయన చిత్తాన్ని ఎరిగాము అంటే మనము వెంటనే టక్కుమని ఒక సొల్యూషన్ అనేది తీసేసుకోవచ్చు. దేవుడైన యేసు ప్రభువారి యొక్క చిత్తాన్ని ఎరగడానికే మనం ఎప్పుడు స్ట్రైవ్ చేయాలి. అది మనకి ఇంపార్టెంట్. తప్పకుండా మనం అలాగ చేస్తే మన తలంపులు అనేవి పూర్తిగా ఆయన కంట్రోల్లో ఉంటాయి. అండ్ మనము కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి దేవుడైన యేసు ప్రభువారు ఆయన సమస్త జ్ఞానాలకు మించిన జ్ఞానాన్ని మనకు ఆయన ఇస్తారు. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా ఓవర్ థింకింగ్లో పడిపోకుండా మేము ఏదైనా కానీ మీ చిత్తాన్ని ఎరిగి డెసిషన్ అనేది తీసుకుంటే అది వెంటనే కరెక్ట్ డెసిషనే మాకు తీసుకునేలాగా జ్ఞానాన్ని మీరు నింపుతారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ విషయాన్ని మేము తప్పకుండా ఎప్పుడు గుర్తుపెట్టుకునేందుకు సాయం చేయండి. మేము ఎప్పుడు కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటామా, ఒకవేళ డెసిషన్ తీసుకుంటే అది తప్పు అవుతుందా, లేదంటే ఇలాగ సక్సెస్ అవుతుందా, లేదంటే ఇలాగ ఫెయిల్యూర్ అవుతుందా, ఈ విధంగా నాకు ఇంత నష్టం వస్తుందా, లేదంటే ఇంత ప్రాఫిట్ వస్తుందా, ఇట్లా ఎక్కువగా మేము డీప్ ఆలోచనలో మునిగిపోకుండా ఉండడానికి మేము మీ వైపు చూడాలి అని మీరు మాకు ఈరోజు నేర్పించినందుకు మీకే వందనాలు తండ్రి. అలాగే మేము మీ వైపు చూస్తే మాకు సక్సెస్ అనేది ఇమ్మీడియట్గా వస్తుంది. అది కూడా గొప్ప లాభసాటిగానే ఉంటుంది అని తెలియపరిచినందుకు మీకే వందనాలు తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.